హరి ఓం, అందరికీ నమస్తే. ఇప్పుడు ఇంకొక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటనుకుంటున్నారా? మనకి పండగ అంటే గుర్తొచ్చే స్వీట్ ఒబ్బట్టు. ఈ ఒబ్బట్టుని హోళిగే, బొబ్బట్లు, పూరన్పోలి, పరుపు పోలి ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. అయితే ఒబ్బట్టు చాలామందికి ఫేవరెట్ డిష్ అనుకుంటాను. నాకైతే చాలా ఫేవరెట్. సో ఈ ఒబ్బట్టుని మా అత్తమ్మ వాళ్ళు స్వీట్ చేసినప్పుడు ప్రతిసారి కూడా దానికి స్పైసీ వర్షన్ చేసే అలవాటు. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు డయాబెటిక్. సో దీన్ని కారం వర్షన్ కూడా చేసుకొని అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఒబ్బట్టు సిరీస్లో 14 ఎపిసోడ్లు డిఫరెంట్ వెరైటీస్ ఒబ్బట్టుతో, స్వీట్ మరియు స్పైసీతో మీ ముందుంటాను. మీ నెక్స్ట్ పండగకి మీకు ఏది కావాలో అది వెరైటీ ట్రై చేయండి. మనము ఇంట్రడక్షన్ వీడియోలో వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో RRR ఫార్ములా, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అని ఎవరీ ఎపిసోడ్లో ఒక్కొక్క టిప్స్తో మేము ముందుంటాను. మనం కూడా ప్రయత్నిద్దాం కదా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వధర్మాన్ని పాటించమని బోధిస్తాడు. స్వధర్మం అంటే ఎవరికి వారు వారి వారి స్వభావం, పరిస్థితులు, పరిసరాలు డిపెండ్ అవుతాయి. ఒక్కొక్కరి ధర్మం ఒక్కొక్కలాగుంటుంది. సో CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కార్పొరేట్ కంపెనీలు సమాజం పరంగా వారి బాధ్యతని చేస్తాయి. సో ఇక్కడ CSR అంటే సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో పౌరులుగా మనం కూడా మనవంతు కర్తవ్యం చేయాలి కదా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని భగవంతుడు చెప్పాడు. అంటే పుట్టినవాడు మరణించక తప్పడు, మరణించేవాడు పుట్టక తప్పదు అని. పునరపి జననం పునరపి మరణం. అంటే మనము ఈ జన్మలోనే మనకి వృద్ధాప్యం కోసమని డబ్బుని ఇంతగా కూడా పెట్టుకుంటాం, అవసరానికి వస్తుందని. మరి మళ్ళీ మనము ఈ జన్మపై, ఈ గడ్డపైన, ఈ నేలపైన పుడతామంటే ఈ ప్రకృతిని కాపాడుకోవాలి కదా. మనం ప్రకృతికి ఏమిచ్చామో తిరిగి మనకే అది వస్తుంది. అంటే మనము నెక్స్ట్ జనరేషన్, ఇక్కడ ఒక ట్విస్ట్ అండి. నెక్స్ట్ జనరేషన్ అంటే ఎవరు? ఇంకొకరు ఎవరో కాదు. మళ్ళీ మనమే పుడతామంటే మనమే ఇంకొక జనరేషన్గా వస్తాం కదా. సో అప్పుడు మనం ప్రకృతిని ఇంతగా నాశనం చేసి వెళ్తే మనము ఎలాంటి పరిస్థితుల్లో పుడతామో ఇమాజిన్ చేసుకోండి. సో ప్రకృతి సంరక్షణ వైపు అందరూ ఎవరికి వారు వారికి తోచినట్టుగా ఒక చిన్న అడుగు వేసి ప్రకృతిని సంరక్షిద్దామా?